హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి బాబీకి కైలాకి సన్నీకి మధ్య గొడవ జరుగుతుంది కదా. ఎందుకంటే బాబీకి ఇంకా ఈ సందీప్ సారే సన్నీ అనేసి తెలిసిపోతుంది. ఇంకా ఎందుకు నువ్వు చెప్పలేదు కైలా, నీకు ముందే తెలుసంట కదా అని చెప్పేసి కైలాని అడుగుతూ ఉంటాడు కదా బాబీ. అప్పుడు కైలా బాబీని చేపట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయి ఒరే నీకెందుకు చెప్పలేదు, అర్థమవుతుందిరా నేను చెప్తా అని చెప్పేసి ఇంటికి తీసుకొని వెళ్ళి అప్పుడు సన్నీ రెండు కర్రలు ఇచ్చి వెళ్తాడు కదా. బాబీ గారి కాళ్ళు రెండు ఎరగతీస్తాను, వాడు ఈ కర్రల సహాయంతోనే నడవాలి, ఎందుకంటే నువ్వే ఇంకా కైలావి అన్న విషయం కానీ లేదంటే ఈ శివని బాబీ అన్న విషయం కానీ మా అమ్మకి ఎక్కడైనా తెలిసిందా, మీరు చెప్పారనుకో నేను వెంటనే బాబీ గారి రెండు కాళ్ళు ఎరగతీసేస్తాను అనేసి నన్ను భయపించాడురా. అందుకే నేను చెప్పలేదు, ఎందుకంటే ఆ సన్నిగాడికి చిన్నప్పటి నుంచి నువ్వంటే పడదు, వాడు అన్నంత పని చేస్తాడు, నీ కాళ్ళు ఎక్కడ ఎరగతీస్తాడో నీ ప్రాణాలు ఎక్కడ ఎరగతీస్తాడో నేను చెప్పలేదురా. అంతేగాని నీకేదో మోసం చేయాలని అది కాదని ఇది కాదని మొత్తానికి ఏదో చెప్పేస్తుంది అన్నమాట. ఇంకా వెంటనే బాబీ కోపంతో ఈ సన్నిగాడు చిన్నప్పటి నుంచి అంతే, చిన్నప్పుడు మా అమ్మని నాకు దూరం చేశాడు, ఇప్పుడు దూరం చేశాడు, వాడంతా చూస్తా అని చెప్పేసి కోపంగా ఒరే బాబీ బాబీ అని కైలా పిలుస్తున్నా సరే బాబీ పట్టించుకోకుండా బయలుదేరి వెళ్తాడనమాట. మొత్తానికి గుడి దగ్గర అక్కడ ఇక్కడ అంతా వెతుకుతాడు, ఎక్కడ కూడా స్వరం అనేది కనపడదన్నమాట. ఇంకా వెంటనే కైలా ఒకవేళ బాబీ ఇంత కోపంగా వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడేమో అనేసుకొని సత్యమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది కదా. అప్పటికి సత్యమ్మ జానకి అష్టలక్ష్మి అందరూ గుమ్మాల దగ్గర కూర్చొని శోకండాలు పెడుతూ పొద్దుననగా వెళ్ళారు. డాక్టర్ అమ్మను శివయ్య ఇప్పటికి ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏం జరిగి ఉంటుందో ఏంటో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటే ఈలోపే హాసిని వస్తుంది కదా. రాగానే సత్యమ్మ కైలాని చూసి అమ్మ డాక్టర్ అమ్మ నువ్వు వచ్చావు ఏంటి, మా అబ్బాయి రాలేదు, శివ ఏడమ్మ పొద్దుననగా వెళ్ళారు, ఇప్పటికి మీరు ఇంటికి రాలేదు, నేను ఎంత టెన్షన్ పడిపోతాను చెప్పండి, ఒక్క విషయం అన్నా ఫోన్ చేసి మేము పలానా చోట ఉన్నాం పలానా చోటకు వస్తే లేట్ అవుతుందని చెప్పాలి కదా, మీరు అదేమీ చెప్పకుండా ఇలా వెళ్ళిపోతే ఎలాగమ్మా అని చెప్పేసి ఇంకా కైలాని అడుగుతూ ఉంటే కైలా అంటూ ఉంటుంది అదేంటి సత్యమ్మ శివయ్య ఇంటికి రాలేదా అనేసి అనగానే సత్యమ్మకి గుండె జారిపోయినంత పని అవుతుంది. అదేంటి డాక్టర్ అమ్మ నువ్వు శివయ్య కదా కలిసి వెళ్ళారు, మరి అలాంటిది ఇంటికి రాలేదా అని అడుగుతున్నారేంటి అని చెప్పేసి నోరు వెళ్ళబెట్టి మరీ అడుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడే ఇంకా కైలా బాధపడిపోతూ ఏడుస్తూ నేను శివ ఇంటికి వచ్చాడు అనుకున్నాను సత్యమ్మ, నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టాడు, చాలా కోపంగా బయలుదేరాడు అనగాని అసలు ఏం జరిగిందో ఏంటో చెప్పు డాక్టర్ అమ్మ, నా దగ్గర ఏం దాచిపెట్ట మాకు ప్లీజ్ అమ్మ అని చెప్పేసి సత్యమ్మ బతుకులాడుతూ ఉంటే ఇంకా అప్పుడే కైలా నిజం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మేము వద్దు అంటున్నా సరే ఇంకా నాకు చెప్పకుండా శివ పెళ్లి కార్డులు తీసుకొని ఆ డీసీపీ సందీప్ సార్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ డీసీపీ సందీప్ సార్కి పెళ్లి కార్డు ఇచ్చాడు. అక్కడ పెద్ద గొడవే జరిగింది సత్యమ్మ. ఇంకా ఆ గొడవ జరిగిన తర్వాత నేనే తీసుకొని వచ్చానా అని చెప్పేసి చెప్తూ ఉంటే నువ్వేదో దాస్తున్నావని నాకు అర్థమవుతుంది డాక్టర్ అమ్మ, దయచేసి నా కొడుకు ఏం జరిగిందో చెప్పు, నీకు రెండు చేతులు జోడించి దండం పెడతా డాక్టర్ అమ్మ, ఏం జరిగిందో చెప్పమ్మా అని చెప్పేసి పాపం సత్యమ్మ ఆపకుండా ఏడుస్తూ ఉంటుందన్నమాట. అయ్యో సత్యమ్మ నేను చెప్పేది నిజం సత్యమ్మ, నాకు నిజంగా ఇంటికే వచ్చాడనుకున్నాను తప్ప నేను అనేసి అంటూ ఉంటే నువ్వు మాట మార్చొద్దు డాక్టర్ అమ్మ, నేను అడిగేదేంది నువ్వు చెప్పేదేంది, ఇంతకీ అక్కడ అసలు ఏం జరిగిందో నువ్వు నిజాలు చెప్పు అనేసి అనగానే ఇంకా అప్పుడు కైలా నిజం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. పెళ్లి కార్డు నన్ను చదవమన్నాడు, నేను పెళ్లి కార్డు చదువుదామని చెప్పేసి బాబీ చెప్పిన మాట వినాలి కదా, పెళ్లి కార్డు చదువుతూ ఉంటే ఆ డీసీపీ సందీప్ సార్ ఓ చదవద్దు 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 అని నా మీద కోపంగా అంటూ ఉంటే ఏంట్రా నా కైలా మీద నువ్వు కోపడుతున్నావేంటి అని చెప్పేసి ఇంకా గొడవ పెట్టుకుంటూ డీసీపీ సారును బాబీ ఇద్దరు నెట్టుకుంటూ డీసీపీ సార్ బెడ్రూమ్లోకి వెళ్ళారు. తీరా అక్కడ చూస్తే ఇంకా బాబీ వాళ్ళ అమ్మ ఫోటోలు అన్నీ చూసి ఆ డీసీపీ సందీపే సన్నీ అనేసి ఇంకా డీసీపీ సందీప్ వాళ్ళ అమ్మే మాయమ్మ అని చెప్పేసి నిజం తెలుసుకున్నాడు బాబీ. ఇంకా ఆ కోపంతో ఇంక ఇద్దరు చాలా పెద్ద గొడవ అయింది సత్యమ్మ అనేసి అనగానే ఇంకా సత్యమ్మ గుండె పగిలిపోతుంది. అంటే శివయ్యకి తన కన్న తల్లి ఎవరు తెలిసిపోయింది, అంటే నా దగ్గర నుంచి ఇంకా వెళ్ళిపోతాడా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడా, ఒకవేళ వెళ్ళిపోయాడా అందుకే ఇంటికి రాలేదా అనేసి సత్యమ్మ 100 రకాల ఆలోచనలతోటి కుప్పకూలిపోతుంది. అప్పుడే కైలా సత్యమ్మ ఏం సత్యమ్మ అలా పడిపోయావు, ఏమైంది సత్యమ్మ అనేసి అంటూ ఉంటే ఇంకేం కావాలి డాక్టర్ అమ్మ,
నా కొడుక్కి నిజమంతా తెలిసిపోయింది కదా, ఇన్ని రోజులు తన కన్న తల్లి ఎవరో తెలియక నా దగ్గర ఉన్నాడు, ఇప్పుడు తన కన్న తల్లి ఎవరో తెలిసిపోయిన తర్వాత నా దగ్గరికి ఎందుకు వస్తాడు, నా శివయ్య లేకుండా నేను బతకలేను అని చెప్పేసి సత్యమ్మ ఏడుస్తూ ఉంటే జానకి షాకు తిన్నట్టు అయిపోతుందన్నమాట. అంటే ఇన్ని రోజులు అత్తమ్మ దగ్గర పెరుగుతున్నటువంటి బావ నిజంగానే అత్తమ్మ కొడుకు కాదా, అత్తమ్మ పెంచుకున్న కొడుకు, అయినా ఎంత ప్రేమగా చూసుకుంది, ఏ రోజు కూడా బావ అమ్మ కొడుకు కాదు అత్త కొడుకు కాదన్న విషయం అస్సలు ఎవరికి అనుమానం రాకుండా పెంచుకుంది. అలాంటిది బావ నిజంగానే మా అత్తను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటాడా అని చెప్పేసి ఇంకా జానకి ఏడుస్తూ, ఏందత్తా నువ్వు చెప్పేది, బావ నిజంగా నీ కొడుకు కాదా, బావ నిజంగా నా సొంత బావ కాదా, చెప్పత్తా చెప్పు అనేసి అనగానే, బావ నీ సొంత బావ కాదే జానకి, చిన్నప్పుడు ఇలా జరిగింది అనేసి బావి వాళ్ళ చెల్లి అష్టలక్ష్మిని పట్టుకొని అలా రోడ్డు మీద వస్తూ ఉంటే అప్పుడు ఈ సత్యమ్మ వాళ్ళకి దొరుకుతారు కదా, సత్యమ్మ వాళ్ళు పెంచుకుంటారు, వాళ్ళు చదివి లేక వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు బాగోలేక బాబియ్య పనికి వెళ్తాడు కదా, ఆ జరిగిందంతా కూడా సత్యమ్మ జాన్వరికి అక్కడే ఉన్నటువంటి కైలాకి అందరికీ చెప్తుంది. అప్పుడే కైలా అనుకుంటూ ఉంటుంది, పాపం బాబీ గాడికి చదువు అంటే చాలా ఇష్టం, సత్యమ్మ వాళ్ళ పరిస్థితి చూసి బాబీ చదువు ఆపేసి పాపం పెయింట్లు వేయటం నేర్చుకున్నాడన్నమాట అని చెప్పేసి కైలాకి కూడా అర్థమైపోతుంది అనమాట. ఇంకా అప్పుడే జానకి, ఏందత్తా ఇదంతా ఏంది, ఇన్ని రోజులు నా దగ్గర దాచిపెట్టావేందత్తా, అయినా బావ నీ సొంత కొడుకు కాదన్న విషయం అనుకుంటుంటేనే నా గుండె పగిలిపోతుందత్త, ఇంకా నీ పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పేసి పాపం అందరూ కూర్చొని తెగ ఏడుస్తూ ఉంటారు. అక్కడ అలా జరుగుతూ ఉంటుందా. ఇంకా స్వరమ్మని వేరే ఇంట్లో పెట్టాడు కదా, ఎందుకంటే ఇంకా స్వరమ్మే తెలిసిపోద్ది, ఎలాగైనా సరే బాబీగాడు కనిపెడతాడు వాళ్ళమ్మని. ఇంకా అమ్మ బాబీగాడి మీద ప్రేమ ఎక్కువ చూపిస్తుంది. ఇన్ని రోజులు నేను చేసినటువంటి దౌర్జన్యాలు చెడు పనులన్నీ కూడా బాబీగాడు పోసగుచ్చినట్టుగా అమ్మకి చెప్తాడు. ఇంకా అమ్మ నా మీద కోపంతో ఊగిపోయి నన్ను దూరం పెడుతుంది, అమ్మ నాతో ప్రేమగా లేకపోతే నేను తట్టుకోలేను, కాబట్టి అమ్మని ఇక్కడి నుంచి పంపించేయాలి అనేసి అక్కడే వేరే ఇంట్లోకి మార్చేస్తాడు కదా, దూరంగా ఎవరూ తెలియని పరిస్థితుల్లో. ఇంకా స్వరం ఆలోచిస్తూ ఉంటుంది, ఈ సన్నీ కావాలని చెప్పి మోసం చేసి నన్ను ఇక్కడ రూమ్లో బంధించేసినట్టున్నాడు, మొత్తానికి ఏదో చేస్తున్నాడు, నాకు నిజం తెలియకూడదని వాడు ఇలా యాక్ట్ చేస్తున్నాడు, అంతేగాని ఎవరో పెద్ద గుండా తప్పించుకున్నాడు, నన్ను ఎందుకు చంపుతాడు అనేసి ఇంకా స్వరమ్మ తెగ ఆలోచిస్తూ ఆ సన్నీ చేసే దౌర్జన్యాలన్నీ ఏంటో కనుక్కోవాలి, వాడి మధ్య వింతగా ప్రవర్తిస్తున్నాడు, ఏదో నిజం దాచిపెట్టాలని నాకు ఇలా అబద్ధాలు చెప్పాడు అని చెప్పేసి తెగ కోప్పడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అలా జరిగిద్దని ఊహించినటువంటి సన్నీ తన చేతిని తనే గన్నుతోటి కాల్చుకుంటాడు కదా, రక్తం కారిపోతూ ఉంటుందా, ఆ రక్తం కారిపోతున్న చేతితోనే ఇంకా స్వరం ఉంటున్నటువంటి ఇంటి దగ్గరికి వస్తాడనమాట. వచ్చి అమ్మ తలుపు తీయమ్మ, అమ్మ తలుపు తీయమ్మ అనేసి తలుపులు బాదుతూ ఉంటాడు. స్వరం ఆలోచించుకుంటూ ఉంటుంది కదా, ఇంకా గొంతు వినపడుతుంది, ఏంటి సన్నీ వచ్చినట్టున్నాడు అనేసి స్వరమ్మ గబగబా ఆ సన్నీ గాని కడిగి పడేసేయాలి, ఈరోజు ఎలాగైనా సరే నిజమేంటో తెలుసుకోవాలి అనేసి కోపంగా గబగబా తలుపు దగ్గరకు వస్తుందన్నమాట. డోరు ఓపెన్ చేసిన వెంటనే రక్తపు మడుగులో సన్నీ కనపడతాడు, చేతి వెంట రక్తపు దార కారిపోతూ ఉంటుంది. ఏమైంది నాన్న, ఏంటి ఆ చేతికి రక్తం ఏంటి, నువ్వేంటి ఎలా వచ్చావు, ఏమైంది నాన్న అనేసి అనగానే, అమ్మ చెప్పాను కదా, పోలీస్ స్టేషన్ నుంచి రౌడీలు తప్పించుకున్నారని చెప్పేసి వాళ్ళు నా మీద ఇలా దాడి చేశారమ్మా, ఆ దాడిలో ఇగో బుల్లెట్ ఒకటి నా చేతికి తగిలింది, ఎలాగలాగా ప్రాణాలు కాపాడుకొని నేను ఇలా తప్పించుకొని వచ్చానమ్మా, అమ్మ నువ్వు భోజనం చేసావమ్మా, నువ్వు ఎలా ఉన్నావమ్మా, నేను చూడకుండా నేను ఉండలేకపోతున్నానమ్మా అనేసి ఇంకా సన్నీ బాగా యాక్షన్ చేస్తూ ఉంటాడు. సన్నీ యాక్షన్ నిజమేననుకుని స్వరమ్మ బాధపడిపోతూ, అయ్యో ఇలా బుల్లెట్ దిగిందేంటి నాన్న, డాక్టర్కి ఫోన్ చేయి నాన్న, హాస్పిటల్కి వెళ్దాం పద నాన్న అనేసి స్వరమ్మ ఏడుస్తూ సన్నీని అడుగుతూ ఉంటే అప్పుడు సన్నీ అంటాడు, వద్దమ్మా నువ్వు అసలు ఎవరికి కనపడకూడదు, ఎందుకంటే ఆ రౌడీలు నన్నేమీ చేయలేక నీ మీద అటాక్ చేసి నిన్ను చంపేయటానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే నీకు నాకు తల్లి కొడుకుల బంధం ఉందని వాళ్ళకి అర్థమైపోయిందమ్మా, అది కాకుండా నువ్వు నా తల్లివని తెలిసిపోయింది కదా, ఇప్పుడు నాకేమైనా పర్వాలేదు, నీకేదన్నా అయితే తట్టుకోలేను కదా, అందుకే నా బదులు నిన్నేదన్నా చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారమ్మా, అందుకే ఎవరికి డౌట్ రాకుండా ఎవరికి అనుమానం రాకుండా నేను ఇక్కడ పెట్టానమ్మా, అమ్మ నువ్వు ఫోన్ కూడా ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తమాకమ్మా, అమ్మ అసలు నువ్వు ఫోన్ వాడమాకమ్మా, అమ్మాయి ఇంటికి ఎవరు వచ్చినా నువ్వు కనపడమాకమ్మా అని చెప్పేసి ఇంకా ఓవర్ యాక్షన్ మీద ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు.
ఆ ఓవర్ యాక్షన్ అంతా తెలియనటువంటి స్వరమ్మ నిజమేనేమో, అయ్యో నా బిడ్డ గురించి ఎంత చెడుగా అనుకున్నాను, ఈ సన్నిగాడు ఏదో చేస్తున్నాడు, అదంతా తెలియకూడదని నన్ను ఇంట్లో పెట్టాడని నేను ఎంతసేపు సన్నిగాడి మీద బ్యాడ్గా అనుకున్నాను, దేవుడా నన్ను క్షమించు అనేసి ఓ ఏడుస్తూ, నాన్న ఒక పక్క నీకు చేతికి అంత గాయమైతే భోజనం చేశావా అని నన్ను అడుగుతావేంట్రా, నువ్వు ముందు కట్టించుకో అనేసి అనగానే, అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా, నువ్వు లేకపోతే నేను బతకలేనమ్మా, అమ్మ ఐ లవ్ యూ అమ్మ అని చెప్పేసి సన్ని డైలాగుల మీద డైలాగులు, ఓవర్ యాక్షన్ డైలాగులు కొడుతూ ఉంటే స్వరం మేము, నాన్న నీకు నా మీద ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా, నువ్వు ముందు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అనేసి స్వరమ్మ చెప్తూ ఉంటుంది. సరేనమ్మా నేను హాస్పిటల్కి వెళ్తాను, నువ్వు బయటికి రామాకు అని చెప్పేసి స్వరమ్మని లోపలే పెట్టి ఇంకా తలుపేసేసి ఇంకా సన్ని బయలుదేరతాడనమాట. ఇంకా కారులో వస్తూ అమ్మ నేను చేసిన యాక్షన్ చాలా సక్సెస్ అయ్యింది, మొత్తానికి నా చేతిగా బుల్లెట్ దిగింది కానీ నేను చాలా బాగా నమ్మించగలిగాను. ఇంకా బాబీగాడు కాదు కదా, ఇంకా ఎవడు వచ్చినా నువ్వు అస్సలు ఆ ఇంట్లో నుంచి బయటికి రావు, ఎవరు ఫోన్ చేసినా ఫోను తీయవు, కాబట్టి నేను ఇంకా సేఫ్గా హ్యాపీగా ఉండొచ్చు, నిన్ను నా దగ్గర నుంచి ఎవరు దూరం చేయలేరమ్మా అని చెప్పేసి సన్ని అసలు రూపం బయట పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ అక్కడి నుంచి ఇంకా కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఈ బాబీ మొత్తానికి అమ్మని ఎక్కడ పెట్టాడో ఏమో, ఈ గుడి దగ్గర కూడా లేదు, ఇంటి దగ్గర చూద్దామని చెప్పేసి గబగబా బండి వేసుకొని ఇంటి దగ్గరికి వస్తాడనమాట. బాబీ అలా కోపంగా రావటం గమనిస్తుంది కాంతమ్మ. చెట్లకి నీళ్లు పోసుకుంటూ, వామ్మో ఇప్పుడు ఈ బాబీకి కానీ కంటపడ్డానంటే నన్ను చితగబోతాడనేసి చెట్లకు నీళ్లు పోస్తున్నటువంటి కాంతమ్మ నీళ్ళు అక్కడ పడేసి గబగబా ఇంటి లోపలికి వెళ్ళిపోబోతూ ఉంటుంది. బాబీ కాంతమ్మని చూస్తాడనమాట. ఓయ్ కాంతమ్మ నన్ను చూసేంటి అలా పరిగెడుతున్నావు, మర్యాదగా చెప్పు మా అమ్మ ఎక్కడుంది అనేసి అనగాని, ఇంకా కాంతమ్మ సత్యం ఇప్పుడే వెళ్ళిపోయింది బాబు పని చేసుకొని అనేసి అనగాని ఒక్క బాధాలని చెప్పేసి బాబీ చెయ్యెత్తుతాడనమాట కాంతమ్మ మీద. అప్పుడు చూడు కాంతమ్మ, ఆడవాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్, కాకపోతే అబద్ధాలు ఆడితే నాకు అస్సలు నచ్చదు, మా అమ్మ సత్యమ్మ కాదు, మా అమ్మ స్వరమ్మ అన్న విషయం నీకు తెలుసు, ఆ సందీప్ వాళ్ళ అమ్మే మాయమ్మ అని నీకు తెలుసు, అబద్ధాలు ఆడతావేంటి, మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అనగాని, ఏంటి బాబు ఆ సందీప్ సార్ వాళ్ళమ్మ మీ అమ్మనా అనేసి అనగాని, నీకు నిజం తెలుసు అన్న విషయం నాకు తెలుసు కాంతమ్మ, నువ్వు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు, ఇంతకు మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది, ఆ సందీప్ గారు ఎక్కడ దాచిపెట్టాడు మా అమ్మని అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటే, ఏమో బాబు గుడికి వెళ్ళింది బాబు, నిజం బాబు అని చెప్పేసి పాపం ఆ కాంతమ్మ తనకు తెలిసిన విషయం చెప్తూ ఉంటే ఈ కోపంలో ఉన్నటువంటి బాబీ అస్సలు నమ్మడనమాట. కాంతమ్మ నిజం చెప్తావా, నీ మెడ పిసికేయమంటావా, నేను ఇప్పుడు చాలా కోపంగా చాలా టెన్షన్గా ఉన్నా, ఆ చిన్నప్పటి నుంచి ఆ సందీప్ నాకు మా అమ్మని దూరం చేశాడు, ఇప్పుడు కూడా దూరం చేయాలని చూస్తున్నాడు, కాబట్టి నువ్వు నిజం చెప్పు అనగాని, అయ్యా నాకు తెలిసి నిజం ఒక్కటే, అమ్మగారు ఇంట్లో నుంచి గుడికనే బయలుదేరారు, ఇప్పటిదాకా ఇంటికి రాలేదు, ఇంకెక్కడికి వెళ్ళారో ఏంటో నాకు తెలియదయ్యా, నిజమయ్యా నా మాట మీద నమ్మకం పెట్టుకోయ్యా అనేసి కాంతమ్మ చెప్తూ ఉంటే అప్పుడు బాబీ గాడికి అర్థమవుతుందన్నమాట. ఓహో ఈ సన్నీ గాడికి మారావు తెలివితేటలు ఉంటాయి కదా, వాడే ఎక్కడో అమ్మని దాచిపెట్టాడు, మొత్తానికి అమ్మని నన్ను కలవనీయకుండా చేశాడు, కాబట్టి ఆ సన్నిగాడితోనే వెళ్ళి తేల్చుకుంటా అని చెప్పేసి కాంతమ్మ మెడబట్టుకుంటాడు కదా, మెడ చేయి వదిలేసేసి గబగబా బండి వేసుకొని మళ్ళీ కాంతమ్మ కోసం అని చెప్పి కాంతమ్మ చెప్పింది కదా, కాబట్టి సన్నీ గురించని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అప్పటికే సన్నీ చక్కగా చేతికి కట్టు కట్టించుకొని బయట ఒక కుర్చీలో కూర్చొని, ఆహా నేను వేసిన ప్లాన్ సూపర్గా సక్సెస్ అయిపోయింది, ఇంకా అమ్మకి నా గురించి ఎవరు చెప్పినా అమ్మ నమ్మనే నమ్మదు అనేసి ఇంకా ఓకే నవ్వుకుంటూ సరదాగా ఉండే టయానికి అప్పుడే అక్కడికి బాబీ వస్తాడు. ఊపుగా వస్తాడు. ఎవరే సన్నీ మా అమ్మని ఎక్కడ దాచిపెట్టావరా, మా అమ్మ ఏది అనేసి అనగాని, ఏంట్రా మీ అమ్మ అంటున్నావు, మా అమ్మరా స్వరమ్మ మా అమ్మ, అర్థమైందా నీకు అనేసి సన్నీ అంటూ ఉంటే బాబీ అంటాడు, ఏంట్రా స్వరమ్మ నీ అమ్మ ఏంట్రా, నువ్వేమన్నా మా అమ్మ కడుపును పుట్టావా ఏంటి, మా అమ్మ నిన్ను పెంచుకుంది, మా అమ్మ కడుపులో నుంచి వచ్చింది నేను, కాబట్టి మా అమ్మ నాకు సొంతం, రే ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, మా అమ్మ నేను కలవటం ఇష్టం లేక నువ్వే మా అమ్మని ఎక్కడో దాచిపెట్టావన్న విషయం నాకు తెలుసురా, మర్యాదగా చెప్తావా చంపేయమంటావా అని చెప్పేసి ఇంకా బాబీ రెచ్చిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే సన్నీ అనుకుంటాడు, ఈ బాబీని ఇప్పుడు బాగా లోపల వేసి తొక్కాలి అంటే ఇదే మంచి ఛాన్స్ అనేసి అక్కడే ఉన్నటువంటి ఒక పోలీస్ చేతికి ఫోన్ ఇచ్చి, రే ఇప్పుడు నన్ను బాబీ కొడతాడు కదా, ఆ కొట్టేటప్పుడు మొత్తం వీడియో తీయండి, ఆ వీడియో తీసిన తర్వాత అప్పుడు వాడు నన్ను ఏమేం చేయబోతున్నాడో అంతా వీడియో తీయండి, ఇంకా ఫైనల్లో వాడిని నేను బాగా కొట్టి లోపల పడేస్తా, ఇది మన ప్లాన్ సరేనా అని చెప్పేసి సన్నీ అక్కడే ఉన్నటువంటి ఒక పోలీస్ చేతికి ఫోన్ ఇస్తాడు. ఆ విషయం తెలియనటువంటి బాబీ ఇంకా
ఇంకా సన్నీ మీద రెచ్చిపోతూ ఉంటాడనమాట. ఒరేయ్ చెప్తావా చంపేయమంటావా నువ్వు నిజం చెప్పరా, మా అమ్మని ఎక్కడ దాచిపెట్టావరా, ఒరే ఈ రోజుతో నీకు టైం అయిపోయినట్టేరా, నా చేతిలో అనవసరంగా చచ్చిపోతావు, నువ్వు నిజం చెప్తావా చచ్చిపోతావా అని చెప్పేసి సందీప్ను కొట్టుకుంటూ ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బయటికి తీసుకొని వచ్చి కాలర్ పట్టుకొని టపా కొట్టి ఇంకా సన్నీ చేతిలో ఉన్నటువంటి గన్ను లాక్కొని సన్నీకే గురిపెట్టి నానేక హంగామా చేస్తాడు ఈ తింగర్ బాబీ. అదంతా వీడియో తీస్తూ ఉంటాడు పోలీసు. అదంతా తెలియనటువంటి ఈ బ్యాచ్ అంతా కూడా ఆ బాబీ కూడా ఇంకా రెచ్చిపోయి సన్నీని విపరీతంగా కొట్టి అయిపోయిన తర్వాత అప్పుడు ఆ పోలీసు సార్ ఓకే సార్ అంతా వీడియో తీశాను అనేసి అనగానే ఇంకా అప్పుడు సన్నీ బాబీ గారిని పట్టుకొని ఒరే ఇప్పుడు నీ జాతకం అంతా కూడా నా దగ్గర ఉందిరా, నువ్వు నన్ను కొట్టి నా కాలర్ పట్టుకొని నాకు గన్ను గురిపెట్టిందంతా కూడా వీడియో తీసాం, ఇప్పుడు నా బాడీ నుంచి నిన్ను ఎవరు తప్పించుకోలేరురా, ఎందుకంటే వర్కులో ఉన్నటువంటి ఒక డీసీపీ మీద చేయి చేసుకున్నావంటేనే అది ఒక పెద్ద కేసు, ఒరేయ్ వీడి మీద బాగా కేసులు ఫైల్ చేయండి, ఎందుకంటే నా మీద చేయి చేసుకున్నందుకు ఒక కేసు, నాకు గన్ను గురి పెట్టినందుకు ఒక కేసు, నన్ను కొట్టినందుకు ఒక కేసు, కేసుల మీద కేసులు పెట్టి వీడిని బయటికి రానియకుండా బొక్కలో నెట్టండి, రండి అరెస్ట్ చెయ్యండి అనేసి బాబీని అరెస్ట్ చేసి లోపల పడేసి చితకబాదుతూ ఉంటారు. సన్నీ తెగ ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అసలు నా కొడుకు ఏమయ్యాడు అనేసి సత్యమ్మ రోడ్ల మీద పడి అందరిని అడుగుతూ ఉంటుంది, అయ్యా శివయ్య కనపడ్డాడా అనేసి. వాళ్ళందరూ ఏమో అయ్యో మేము శివయ్యని చూడలేదమ్మా, ఏమైంది శివయ్య ఎక్కడికి పోయాడు అనేసి అడుగుతూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది.